హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్వై ఫ్యామిలీ. మేము బొల్లారంలో ఉండే జగన్నాథ టెంపుల్ కి వెళ్ళామండి. ఈ గుడిలో ముగ్గురు దేవుళ్ళు ఉంటారు. వారు ఎవరంటే జగన్నాథుడు అంటే కృష్ణుడి అన్న బలరాముడు, కృష్ణుడి చెల్లి సుభద్ర. వీరు ముగ్గురు దేవుళ్ళు ఉంటారండి. ఇక్కడ ఈ ముగ్గురు దేవుళ్ళు చెక్క రూపంలో మనకు కనిపిస్తాడండి. ఈ పూరి జగన్నాథ దేవాలయం ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది. ఈ గుడి చూడడానికి మా ఫ్యామిలీ మొత్తం వచ్చామండి. ఈ దేవుళ్ళను చూడడం నేను ఫస్ట్ టైం అండి. అసలు ఈ దేవుళ్ళు ఇలా ఎందుకుంటారు, వీళ్ళ కథ ఏంటి అని నేను సెర్చ్ చేశానండి. ఈ పూరి జగన్నాథుడి కథ నాకు తెలిసింది, మీకు కూడా చెప్పాలనుకుంటున్నానండి. ఒడిస్సాలో ఉండే జగన్నాథుడు ఎందుకు ప్రత్యేకంగా కనిపిస్తాడు, అసలు ఆయన కథ ఏంటి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొన్ని ఏళ్ల క్రితం విష్ణువు నీలమాధవుల రూపంలో అడవిలో వెలిసాడు. ఆయన్ని అక్కడి గిరిజనులు చాలా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు. నీలమాధవుడి గురించి ఎక్కడ బయటి వాళ్లకు తెలిస్తే ఆయన్ని ఎక్కడ తీసుకెళ్లి పోతారో అని భయంతో నీలమాధవుడు ఉండే చోటు చాలా రహస్యంగా ఉంచారు. ఆ ప్రదేశం గిరిజన నాయకుడైన విశ్వవసుకి మాత్రమే తెలుసు. ఇది ఇలా ఉంటే ఇంద్రదూమ్న అనే రాజు తన జీవితంలో చూడాలనుకునేవన్నీ చూసేశాడు. కానీ ఒక కోరిక మిగిలిపోయింది. అదే విష్ణువుని చూడాలనే కోరిక. పండితులను ఋషులను పిలిచి తన కోరికను వివరించాడు. వాళ్ళలో ఒకరు విష్ణువు నీలమాధవ రూపంలో ఉకల నీలగిరి ప్రాంతంలో ఒక రహస్య ప్రదేశంలో ఉన్నాడు. ఆ చోటు అక్కడుండే గిరిజన నాయకుడికి తప్ప ఇంకెవ్వరికి తెలియదని చెప్తాడు. ఉత్కలని ప్రస్తుతం ఒడిస్సా అని పిలుస్తున్నాం. ఆ ప్రదేశానికి విద్యాపతి అనే పురోహితుడు నిజమా కాదా అని తెలుసుకోవడానికి రాజు పంపుతాడు. విద్యాపతి కొంతకాలం ఆ గిరిజనులతో గడుపుతాడు. గిరిజన పెద్ద అయిన విశ్వవసు కూతురు విద్యాపతితో ప్రేమలో పడుతుంది. ఇద్దరికి వివాహం కూడా జరుగుతుంది. విద్యాపతి తన మామగారిని ఒక కోరిక అడుగుతాడు. కొండల్లో ఉన్న నీలమాధవుణ్ణి దర్శించుకోవాలని. ఎలానో విద్యాపతి తన అల్లుడు కాబట్టి తీసుకెళ్లడానికి ఒప్పుకుంటాడు. కాకపోతే దారి చూడకుండా కళ్ళకి గంతలు కట్టి తీసుకెళ్తాను అని అంటాడు. దానికి విద్యాపతి సరే అని అంటాడు. వెళ్లే దారి గుర్తు పెట్టుకోవడానికి దారిలో ఆవగింజలు వదులుకుంటూ వెళ్తాడు. నీలగిరి లోపలికి వెళ్ళాక నీలిరంగులో ఉన్న మాధవుణ్ణి చూసి ఆశ్చర్యపోతాడు. ఇక్కడ నిజంగానే విష్ణువు ఉన్నాడనే విషయాన్ని రాజుకు తెలియజేస్తాడు. ఎన్నో ఆశలతో రాజు విద్యాపతి దగ్గరికి వస్తాడు. అప్పుడు విద్యాపతి మొలచిన ఆవ మొక్కలని అనుసరిస్తూ గుహ లోపలికి వెళ్తాడు. కానీ లోపల నీలమాధవుడు కనిపించడు, అదృశ్యమైపోతాడు. అప్పుడు రాజు చాలా బాధపడతాడు. ఎలాగైనా విష్ణు దర్శనం తర్వాతనే రాజ్యానికి వెళ్తా అని నిద్రపోకుండా ఆహారం తినకుండా తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చి రాజుకు విష్ణువు కనిపించి విష్ణువు దారు రూపంలో అంటే మొద్దు లేదా చెక్క రూపంలో సముద్రంలో తేలుతూ వస్తానని ఆ చెక్కని లేదా దారుని శిల్పి చేత చెక్కించి ప్రతిష్ఠించమని చెప్తాడు. వెంటనే రాజు సముద్రం దగ్గరికి వెళ్తాడు. సముద్రంలో మొద్దు లేదా చెక్క తేలుతూ కనిపిస్తుంది. ఆ చెక్కని ఒడ్డుకు తెప్పిస్తాడు. విశ్వకర్మ ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆ కొయ్యని చెక్కి విగ్రహాలను చేస్తానని చెప్తాడు. కాకపోతే తను విగ్రహం చేసేటప్పుడు ఎవ్వరూ చూడకూడదని, మూసిన తలుపులు తెరవకూడదని షరతులు పెడతాడు. మొద్దు లేదా చెక్కని గదిలోకి తీసుకెళ్తాడు. కొన్ని రోజులు గడిచినా బయటికి రాకపోయేసరికి రాణి గుండిచ ఆ గది దగ్గరికి వెళ్లి శబ్దాలు ఏమైనా వస్తున్నాయా అని వింటుంది. మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది. అప్పుడు రాజు దగ్గరికి వెళ్లి ఆ బ్రాహ్మణుడు చనిపోయి ఉండొచ్చేమో, తలుపులు తెరిచి చూడండి అని చెబుతుంది. తలుపులు తెరవగానే 3 విగ్రహాలు కనిపిస్తాయి. అవి జగన్నాథుడు, బలరాముడు, సుభద్రవి. చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. చాలా పెద్ద కళ్ళతో ఉంటాయి. ఎంత దూరంలో ఉన్నా కనిపించే విధంగా ఉంటాయి జగన్నాథుడి కళ్ళు. కానీ చేతులు కాళ్ళు పూర్తయ్యే లోపు తలుపులు తెరవడం వల్ల విశ్వకర్మ మాయమైపోతాడు. రాజు తలుపులు తెరిచి తప్పు చేశానని బాధపడుతుంటే తన స్వప్నంలో శ్రీ మహావిష్ణువు వచ్చి నేను ఈ రూపంలోనే ప్రజలకు దర్శనమిస్తానని చెప్తాడు. ఇది పూరి జగన్నాథుడి కథ. పూరి జగన్నాథ రథయాత్రలో లక్షలాది మంది ఎందుకు పాల్గొంటారు, ఇందులో అంత ప్రత్యేకత ఏముంది, ఇప్పుడు తెలుసుకుందాం. ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు కోసం మూల విరాట్ ను బయటికి తీసుకురారు. అందుకు ప్రత్యేకంగా ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. వాటిని ఉపయోగిస్తారు. అలానే ఒక రథాన్ని ప్రతి సంవత్సరం సేవలో ఉపయోగిస్తారు. కానీ ఒడిస్సాలోని పూరి జగన్నాథుడి ఆలయంలో దీనికి భిన్నంగా ఉంటుంది. రథయాత్రకు స్వయంగా మూల విరాట్ నే బయటికి తీసుకొస్తారు. దేవుడి దగ్గరికి
దగ్గరికి ప్రజలు వెళ్ళడం కాదు, ప్రజల్లోకే దేవుడు వస్తాడు. ఉన్నవాడు లేనివాడు కుల మత భేదాలు లేకుండా అందరూ పూరి జగన్నాథుణ్ణి, సుభద్ర మరియు బలరాముడి రథాలను లాగుతారు. గర్భాలయంలో ఉండే దేవుడికి స్వయంగా భక్తులు సేవ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే అంతమంది ఆ యాత్రలో పాల్గొంటారు. అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం ఒకే రథాన్ని ఉపయోగించకుండా సంవత్సరానికి 3 కొత్త రథాలను యాత్ర కోసం తయారు చేస్తారు. పూరి జగన్నాథుడి ఆలయం నుండి తన అత్తిల్లు అయిన గుండీచా ఆలయానికి రథాలతో తీసుకెళ్తారు. ఇప్పటికీ గజపతి వంశం వాళ్ళు రథాల చుట్టూ బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. 7 రోజులు గుండీచా ఆలయంలో ఉంచి మళ్ళీ పూరి జగన్నాథుడి గుడికి తిరిగి తీసుకొస్తారు. అందుకే పూరి జగన్నాథుడి రథయాత్రకు ఇంత ప్రత్యేకత ఉంది. జగన్నాథుని గుడి పక్కకే ఒక పార్క్ ఉందండి. ఆ పార్క్ లోకి వెళ్ళాము. మా పిల్లలు ఆడుకుంటారని ఫుల్ ఎంజాయ్ చేశారండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.